ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఓటమి బాధ నుంచి తేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో ఓడిపోయినందుకు కారణాలను కూడా వెలికితీస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల విషయంలో వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేయాలి అని ఆయన పార్టీ నేతల్ని ఆదేశించారు. నియోజకవర్గానికి ఒక లాయర్కు బాధ్యతలు అప్పగించారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ తరపున పనిచేసిన పలువురు అభ్యర్థులు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వస్తున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ఉత్తరాంధ్ర నేతలు పార్టీ కార్యాలయానికి వచ్చారు. వారితో జగన్ మాట్లాడారు. బొత్స సత్యనారాయణ సహా ఆయన కుటుంబీకులంతా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఘోర పరాజయానికి కారణాలపై వైఎస్ జగన్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక ఇంతవరకు సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉన్న ఇంటిని పార్టీ ఆఫీస్గా మార్చారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ని ఖాళీ చేశారు. మరో చోట పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతున్నప్పటికీ పార్టీ ఆఫీసుని తమ పాత క్యాంప్ ఆఫీసులోకే మార్చాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. అధికారంలో ఉండి పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చిన తర్వాత 50 నుంచి 40% ఓటింగ్ శాతం పడిపోవడంపై కూడా జగన్ ఆరా తీస్తున్నారు.